ఒకప్పుడు అడవి ఒలివ మొక్కలం, ఇష్టానుసారమైన ఫలాలు ఫలించేవాళ్ళం, చేదు ఫలాలు ఫలించేవాళ్ళం, లోకంలో పాపపు ఫలాలు ఫలించేవాళ్ళం, ఎక్కడెక్కడో తిరిగి నెమ్మది లేని వారు ఉండేవారం. ఇలాంటి మనలను ప్రభు తీసుకొని వచ్చి సంఘంలోకి తీసుకొని వచ్చి తన కుమారుని ద్వారా కడిగి పవిత్రపరిచి ఒక మంచి ఒలివ చెట్టుగా ఉండాలని, ఒక మంచి ఒలివ ఫలములు మనం ఫలించాలని తన కుమారునితో మనలను అంటుకట్టినాడు. ఆ అంటుకట్టబడిన వారే జీవము గల దేవుని సంఘం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులోంచి వచ్చే జీవాన్ని మనం కలిగి ఉన్నాం కనుక ఆ ప్రభు అంటున్నాడు, మీరందరూ కూడా జీవము గల దేవుని ప్రజలు, మనమందరం కూడా జీవము గల దేవుని యొక్క సంఘం. ఇక్కడే కాదు, మనమే కాదు, సార్వత్రికంగా ఉన్నటువంటి సకల ప్రాంతాల్లో ఉన్న ప్రజలైన వారు అందరూ కూడా నిజముగా ప్రభు రక్తం చేత కొనబడిన వారు, నిజముగా ప్రభునందు విశ్వసించిన వారు, వారు జీవము గల దేవుని సంఘమై ఉన్నారు.